హలో గాయ్స్, నమస్తే. ఈరోజు సింపుల్ అండ్ పర్ఫెక్ట్ చామదుంపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చామదుంపలను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ చామదుంపల్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. నెక్స్ట్ చామదుంపల పులుసులోకి ఒక నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మన చామదుంపలు మెత్తగా ఉడికిపోతాయి. సేమ్ ఆలు లాగానే పైన పొట్టు తీసేసుకొని ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ప్యాన్ వేడైన తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు, ముందుగానే 4 కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్లోగా వేయించుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక టమాటో ముందుగానే కట్ చేసుకున్నాం కదా అది వేసుకోండి. టొమాటో మెత్తగా ఉడికేంత వరకు క్యాప్ పెట్టి కవర్ చేసుకొని ఉడికించుకోండి. టొమాటో ఆయిల్ పైకి తేలి కొంచెం మెత్తబడిన తర్వాత అందులో రుచికి తగినంత సాల్ట్, కారము వేసుకొని మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ అందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకొని ఉప్పు, కారం, టొమాటో గ్రేవీ అంతా చామదుంపలకి పట్టేలాగా మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో క్యాప్ పెట్టి కవర్ చేసుకొని కుక్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత క్యాప్ తీసి మంచిగా కలుపుకోండి. ఆల్రెడీ ఉడికిపోయిన చామదుంపలు కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో మంచిగా కలిపేసుకొని అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని మంచిగా స్క్వీజ్ చేసుకొని చికెన్ పులుసుని అందులో వేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. వేసుకొని అందులో కొత్తిమీర, పచ్చి ధనియాల పొడి వేసుకొని కొంచెం వేయించుకున్న ధనియాల పొడి వేసుకొని జీలకర్ర, మెంతుల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. మళ్ళీ 5 నుంచి 8 నిమిషాల తర్వాత క్యాప్ తీసి ఒకసారి మంచిగా కలుపుకోండి. చూసారా, ఆల్రెడీ సూప్ చిక్కబడిపోయింది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన డెలీషియస్ చామదుంపల పులుసు రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.